పశువులకు గడ్డి కూడా వేసుకోలేక అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వ్యక్తిని నేనేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని, దీన్ని ఎవరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. నేను మొన్న కూడా 95లో కూడా చూశాను. రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే ఎడారిగా మారకుండా ఉండడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం.